అంటువ్యాధులు, వ్యాధి నిరోధక చర్యలపై ప్రజలందరిలోనూ అవగాహన పెంచి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పిలుపునిచ్చారు. పరిశుభ్రత, ప్రజారోగ్యంపై వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పరిశుభ్రత ప్రజా జీవనంలో భాగం కావాలని ఆకాంక్షించారు. ప్రజారోగ్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, అనారోగ్యం ప్రబలితే అభివృద్ధి కుంటుపడుతుందని బాబు వ్యాఖ్యానించారు. గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. సకాలంలో స్పందించడంతో పాటు సరైన చర్యలు చేపట్టాలని, అడిగిన సమాచారం పూర్తిగా అందించాలని, ఎప్పటికప్పుడు నివేదికలతో సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. శ్రీలంకలో ప్రజా చైతన్యంతోనే అంటువ్యాధుల నిర్మూలన సాధ్యమైందని, అదే స్ఫూర్తి రాష్ట్రంలోనూ రావాలని, స్వచ్ఛ భారత్కు ఆంధ్రప్రదేశ్ నాంది కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పాఠశాలల్లో పరిశుభ్రత బాధ్యతను సెర్పు తీసుకోవాలని, ప్రజల జీవనశైలిలో మార్పు తీసుకురావాలని సీఎం కోరారు. పరిశుభ్రతలో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలన్న ఆయన వనం మనం, దోమలపై దండయాత్రలో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. అన్ని ఉన్నత పాఠశాలలో 5 లక్షల రూపాయల నరేగా నిధులతో ఆట స్థలాలు అభివృద్ధి చేయాలన్నారు.